అతను ఎన్ఆర్ఐ గ్రీన్ కార్డ్ హోల్డర్. ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. 82 వయసున్న ఆ ఎన్ఆర్ఐ పేరు రవిశంకర్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామానికి చెందిన రవిశంకర్కు స్వగ్రామంలో 14 గుంటల భూమి ఉంది. అత్యంత విలువైన భూమి ఇది. అయితే ఈయన భూమిని ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరు మీదకు రెవెన్యూ అధికారులు మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి తిరిగొచ్చారు. 5 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. వినతి పత్రాలు ఇచ్చినా, ఆధారాలు చూపించినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. మరోవైపు జూన్ మొదటి వారంలోగా తిరిగి అమెరికా వెళ్లకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తన భూమిని తన పేరు మీద ఎక్కించాలంటూ జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎన్ఆర్ఐ రవిశంకర్ ధర్నా గురించి తెలుసుకున్న అధికారులు ఉదయం 11:30 దాటినా కార్యాలయం వైపు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. ఎన్ఆర్ఐ రవిశంకర్ బంధువులు, స్థానికులు మద్దతుగా నిలబడ్డారు ఆయనకు. వీళ్ళు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే వీళ్ళ పాస్బుక్ గురించి చదివితే ఎప్పుడు కూడా పాస్బుక్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ పేరు మీదనే పాస్బుక్ రావడం జరిగింది. ఇంకొక నెంబర్ అయితే ఈ 172 మొదలు అనేది భూమి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద రికార్డు ఆన్లైన్లో రావడం జరిగింది. మేము గత సంవత్సరం ప్రజాపాలనలో కూడా 11/6/2025లో ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మరి భూ సమస్యలు ఏమున్నా తెలపండి అని ప్రజాపాలన పెడితే ఆ రోజు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మరి రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటుకు వారు అమెరికా నుంచి దీనికోసమే రావడం జరిగింది. అతను గ్రీన్ కార్డ్ హోల్డరు. ఇప్పటికీ అమెరికా నుంచి వచ్చి 5 months అయింది. నెల లోపల మళ్ళా యుఎస్ కనుక పోకపోతే గ్రీన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. మరి ఆయన ఏజ్ మా అక్క ఏజ్ కానీ వాళ్ళకు హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వచ్చిన తర్వాత దీనికోసమే వచ్చిన తర్వాత బాత్రూంలో పడ్డాడు. కనీసం 20 లక్షలు ఖర్చు కావడం జరిగింది.